నమస్కారం. చరిత్రాత్మకమైన నవూహల మేరకు ఈరోజు గోరంచ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయానికి రావడం ఒక మైదీపం లాంటిది. అభినవ దేవత దుర్గమ్మవారు నా ప్రాణము, భక్తులందరి అందరి ఆశలకు ఆమె ప్రతిరూపం అని నేను భావిస్తున్నాను. మరియు భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మరియు అదే విధంగా మనం చూస్తే జీవితంలో ఎవరి నుంచి ఏదైనా ఆశిస్తే అది మన ఆనందాన్ని చంపేస్తుంది. కానీ అమ్మవారిని నమ్మితే అది మనకు ధైర్యం, శౌర్యం, శక్తి, సామర్థ్యం, దృఢత్వం, పరాక్రమం మరియు సత్తా తేజస్సును ప్రసాదిస్తుంది. మరియు యాజ్ అ గర్ల్ చైల్డ్ నేను చెప్పేది ఏంటంటే, మనము మన పురాణాల్లో చూస్తే కూడా సింహవాహినిగా దుర్గామాత, హంసవాహినిగా సరస్వతీదేవి, గుడ్లగుబ వాహినిగా లక్ష్మీదేవి సంపూర్ణ శక్తివంతులై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఈ లోకాన్ని కాపాడుతున్నారు. అయితే ఆ దేవతలను పూజించడమే కాదు, స్త్రీ జాతిని గౌరవించడం మన బాధ్యత అనేసి నేను అందరితో కోరుకుంటూ, మరియు అదే విధంగా నేను, నా అనే పదాలకు అడ్రస్ లేకుండా చేసి మనం, మనోళ్ళు, మనవాళ్ళు అనే ఉత్తమ భావానికి స్వర్థ పలుకుతున్నాం. మరియు మనందరి నడుమ తోడు నీడగా ఉంటూ అందరినీ ప్రోత్సహిస్తున్నా మన ఎమ్మెల్యే సంజీవారెడ్డి గారికి మరియు అనుపమ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఈ గుడి చాలా ప్రసిద్ధమైనది మరియు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గుడికి. అంటే రావడం చాలా ఆనందంగా ఉంది కుటుంబ సభ్యులతో కలిసి. సో ఆలయానికి మరియు అదేవిధంగా శేఖర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రెసిడెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా జైస్వాల్ గారు చేసుకోవడం నిజంగా ఆనందం. అంత దూరం నుండి ఇక్కడికి వచ్చేసి, ఎందుకంటే దేవత మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎన్నో రోజులుగా ఇక్కడికి రావాలని అనుకున్నారంటే ఈరోజు ఆ నెరవేరింది. నిజంగా కూడా చాలా పవర్ఫుల్ దేవత ఇక్కడ. ఆమె ఎప్పుడు ఆమె ఆశీస్సులు మీ అందరి కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడూ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాను. మా ప్రజలందరికీ, నారాయణపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా ఆమె ఆశీస్సులు ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులు విశ్లేషణ ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. ఆ తల్లి దీవెనలు నియోజకవర్గం భక్తుల మీద కూడా ఉంటుందని చెప్తూ ఈ టెంపుల్ని ఇంకా కూడా మేము అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి మేము కంకణం పెట్టుకున్నాం. దానికి మీ సహాయ సహకారాలు కూడా అవసరం. మీ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ మీ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.